Hi friends, welcome to today's class. Today we are going to discuss correction of sentences. Correction of sentences, subject to verb agreement. This type of questions generally comes in all the competition exams like TET exam, DAC exam or group 1, group 2 exams. Okay, so very important. Generally we confuse while answering these type of questions in the examination. So once again, I request you all, please subscribe my channel. I am getting more views but not many subscriptions. I request you all, please subscribe my videos. If you subscribe my video, I can reach to many number of people. This is my request. So before going to start the video, I request you all, please subscribe my videos. Today the first question here, neither he nor she are coming. Neither he nor she are coming. Here the words neither nor. Neither nor. These are the words here. Neither nor he, she are coming. So in this case, generally we use here సింగులర్ వర్బ్. ఓకే, ఇట్లా వచ్చినప్పుడు నైదర్ నార్ అని వచ్చినప్పుడు హీ షీ ఇలా రెండు వచ్చినాయి. నైదర్ హీ అతను, నార్ షీ ఆమె, ఇద్దరిట్లో ఎవరు కూడా రావట్లేదు, కమింగ్. ఓకే, నైదర్ హీ నార్ షీ ఆర్ కమింగ్. సో ద కరెక్ట్ వర్బ్ హియర్, ద సూటబుల్ వర్బ్ ఈస్ సింగులర్ వర్బ్, దట్ ఈస్. ఇలా నైదర్ హీ నార్ షీ అని వచ్చినప్పుడు we should take the nearest subject for nor. ఈ nor తర్వాత వచ్చినటువంటి verb, nor తర్వాత వచ్చినటువంటి సబ్జెక్ట్ ఇది సింగులర్ అయితే ఇక్కడ మనం సింగులర్ వర్బ్ యూజ్ చేయాలి, ప్లూరల్ అయితే ప్లూరల్ వర్బ్ యూజ్ చేయాలి. సో ఒకసారి చూడండి, నైదర్ హీ నార్ షీ ఆర్ కమింగ్ అని ఉంది. సో ఇక్కడ షీ ఈజ్ సింగులర్, సో వీ షుడ్ యూజ్ ద సింగులర్ వర్బ్, దట్ ఈస్ హీ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ neither he nor she is coming, not are coming, is coming. ఇలాంటి క్వశ్చన్స్ జనరల్ గా మనకి చాలా కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో వస్తుంటాయి, కన్ఫ్యూజ్ అవుతుంటాం. సో ఇలా నైదర్ నార్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న సబ్జెక్ట్, నార్ తర్వాత వచ్చిన సబ్జెక్ట్ సింగులర్ అయితే వీ షుడ్ యూజ్ ద సింగులర్ వర్బ్, ప్లూరల్ అయితే ప్లూరల్ వర్బ్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నైదర్ హీ నార్ దే అని వచ్చింది అనుకోండి, దే అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ రావాలి, కానీ ఇక్కడ షీ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ రైట్ ఆన్సర్. సో నైదర్ హీ నార్ షీ ఈజ్ కమింగ్, రైట్. సెకండ్ వన్, ఎవ్రీవన్ లైక్ ఐస్ క్రీమ్. ఎవ్రీవన్, సమ్వన్, నోబడీ, ఇలాంటి వర్డ్స్ ని మనం ఎప్పుడు సింగులర్ గానే తీసుకుంటాం. ఎవ్రీవన్ అనేది సింగులర్ నా, దిస్ ఈజ్ సింగులర్ సబ్జెక్ట్. ఎవ్రీవన్ సింగులర్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, లైక్స్ రావాలి. ఎవ్రీవన్ లైక్స్ ఐస్ క్రీమ్. ఓకే, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. వెన్ ద సబ్జెక్ట్ ఈస్ థర్డ్ పర్సన్ సింగులర్, the verb added with s. So everyone likes ice cream, not everyone like ice cream. Everyone లేదా nobody లేదా someone, ఇలాంటి సబ్జెక్ట్స్, ఇలాంటి వర్డ్స్ ని మనం ఎప్పుడు సింగులర్ గానే తీసుకుంటాము. యూ షుడ్ కన్సిడర్ యాజ్ సింగులర్ నౌన్స్. ఓకే, ఎవ్రీవన్ ని కానీ, నోబడీని కానీ, సమ్వన్ ని కానీ మనం ఇప్పుడు సింగులర్ గానే తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఎవ్రీవన్ లైక్స్ ఐస్ క్రీమ్ అనేది సూటబుల్ ఆన్సర్, కరెక్ట్ సెంటెన్స్. ఎవ్రీవన్ లైక్ కాదు, ఎవ్రీవన్ లైక్స్ ఐస్ క్రీమ్. థర్డ్ వన్ చూద్దాం, ఈచ్ స్టూడెంట్ హ్యావ్ ఏ బుక్. ఈచ్ కానీ ఎవ్రీ కానీ ఈ వర్డ్స్ని మనం సింగులర్ గానే తీసుకుంటాం. సో ఈచ్ స్టూడెంట్ అంటే సింగులర్. సో సింగులర్ కాబట్టి ఇక్కడ మనకి హ్యావ్ ప్లేస్లో ఏం రావాలి, హ్యాస్ రావాలి. సింగులర్స్కి మనం జనరల్గా హ్యాస్ యూజ్ చేస్తాం కదా, సింగులర్స్కి హీ సింగులర్, షీ సింగులర్, ఇట్ సింగులర్. సో వీటికి మనం ఏం రావాలి, హ్యాస్ యూజ్ చేస్తాం కాబట్టి ఈచ్ స్టూడెంట్ అంటే ఇక్కడ థర్డ్ పర్సన్, హీ కానీ షీ కానీ అవుతుంది. ఓకే, సో స్టూడెంట్ ఈజ్ ఏ కామన్ జెండర్, సో హియర్ హీ ఆర్ షీ. సో జనరల్ గా హీ కానీ షీకి మనం ఏ వర్బ్ యూజ్ చేస్తాము, హ్యాస్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. సో ఈచ్ స్టూడెంట్ హ్యావ్ ఏ బుక్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఈచ్ స్టూడెంట్ హ్యాస్ ఏ బుక్. ప్రతి స్టూడెంట్ కి ఒక బుక్ ఉంది. ఈచ్ స్టూడెంట్ హ్యాస్ ఏ బుక్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ వన్, జాన్ అండ్ జోసెఫ్
ఈజ్ గుడ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, జాన్ వన్ పర్సన్, జోసెఫ్ అనదర్ పర్సన్. ఇలా టూ సబ్జెక్ట్స్ ని అండ్ అనే కంజంక్షన్ తో కంబైన్ చేసినప్పుడు జాన్ అండ్ జోసెఫ్, జాన్ 1 జోసెఫ్ 1, సో 1 + 1 2, దట్ మీన్స్ ప్లూరల్. జాన్ అండ్ జోసెఫ్ ప్లూరల్ కాబట్టి we should use the plural helping word, that is are. John and Joseph are good friends. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్స్ ఎక్కువగా రావట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతాయి. సో అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ద ఇంగ్లీష్ అకాడమీ. థ్యాంక్ యూ ఆల్.